వ్యూవర్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాలూరి. విశాఖలోని పేరుగాంచిన క్లబ్ ఏదైనా ఉంది అంటే అది సన్షైన్ క్లబ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖలోని మొత్తం 3 క్లబ్లు ఉన్నాయి. ఒకటి వాల్టేర్ క్లబ్, ఒకటి ఆఫీసర్స్ క్లబ్, మరొకటి సెంచరీన్ క్లబ్ కూడా. అయితే సెంచరీన్ క్లబ్ లోని అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పి మనతో మాట్లాడడానికి శివాజీ గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం మనం చేస్తాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఎలాంటి అరాచకాలు సెంచరీన్ క్లబ్ లో జరుగుతున్నాయి సార్? సార్ ఎలాంటి అరాచకాలు జరగట్లేదో అడగండి సార్. ప్రతి అరాచకం జరుగుతుంది అక్కడ. ఎవ్రీథింగ్ మనీ లాండరింగ్ జరుగుతుంది, ప్యాకాట జరుగుతుంది. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు ప్యాకెట్ జరుగుతుందన్నారు కదా, అసలు యాక్చువల్ గా ఈ ప్యాకెట్ అనేది ఇల్లీగల్ కదా సార్? మరి అక్కడ క్లబ్బుల్లోని ఏమైనా లీగల్ అది? సార్ దాని మీద 1,85,00,000 24-25 ఇయర్ కి 1,85,00,000 రూపాయలు దాని మీద ఇన్కమ్ చూపించారు. ఓకే. డబ్బు తీసుకొని ప్యాకాట ఆడడం ఎక్కడైనా తప్పే ఇండియాలో, యాజ్ పర్ గ్యాంబ్లింగ్ యాక్ట్. కానీ వాళ్ళకి అలాంటి యాక్ట్లు ఏమి వర్తించవు. పోలీసులు ఏమి రారు, పోలీసులు పట్టించుకోరు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు సార్. మేము పోలీసులకి ఆన్లైన్ లో కంప్లైంట్ ఇస్తున్నాం, స్పందనలో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్ గా వెళ్తే పోలీసే కంప్లైంట్ తీసుకోలేదు మా దగ్గర. సార్ మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు సిపి గారికి మేము ఆన్లైన్ లో కంప్లైంట్ పెట్టాము అని చెప్పి. ఇప్పుడు సిపి గారికి ఆన్లైన్ లో కంప్లైంట్ పెట్టారు, ఒక్కసారి అయినా సిపి గారు స్పందించారు సార్ దాని మీద? కంప్లైంట్ కాపీ మీ దగ్గర ఉందా? ఉంది, మా దగ్గర కంప్లైంట్ కాపీ మెయిల్ లో పెట్టాము, స్పందనలో ఇచ్చాము. నో బడీ ఈజ్ రెస్పాండింగ్. ఇది సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్. అంటే నవంబర్ 27, 2025 పెట్టారు సార్ మీరు? అవును, మెయిల్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా సిపి గారు స్పందించలేదు. అంటే ఇది మహారాణిపేట అండర్ లోకి వస్తుంది సార్. కనీసం మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం, సిఐ గారికి ఇస్తే 1,200 మంది రైట్ అంటే నువ్వు ఒక్కడవే తప్పంటే ఎలా చదువుతుంది, నువ్వు సస్పెండ్ అయిపోయిన మెంబర్వి, నీ కంప్లైంట్ తీసుకోమని చెప్పారు. అదే సార్, సస్పెండ్ అయితే కంప్లైంట్ తీసుకోరట. ఇగో ఇది ఆర్టీఐ లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. 1985 నుంచి 2024 వరకు దేర్ ఇస్ నో అమెండ్మెంట్స్ ఫర్ బైలా. ఒక్క అమెండ్మెంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. నాట్ ఈవెన్ సింగిల్ అమెండ్మెంట్ లేకుండా, బైలా లేకుండా అసలు క్లబ్ ఎలా నడుస్తుంది? ఓకే సార్, ఇదే విషయాన్ని వాళ్ళు 2024లోని ప్రెస్ మీట్ పెట్టారు సార్. చెప్పారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు నేను క్వశ్చన్ వేశాను, మీరు ఇట్లా రిజిస్ట్రేషన్ చేయలేదు అంటారు కదా, అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేము చేస్తాము అని చెప్పన్నారు కదా. మరి 85 నుంచి అవ్వలేదని ఇచ్చారు సార్. ఇప్పుడు 26 వచ్చింది కదా సార్, ఇప్పటికీ రిజిస్ట్రేషన్ లేదు. మరి రిజిస్ట్రేషన్ లేదంటే క్లబ్ పర్మిషన్ ఎలా రన్ అవుతుంది సార్? సార్ ఇందులో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్డ్ సార్. ఇగో మీకు చూపిస్తాను, ఈ ఫొటోస్ చూడండి. ఇగో విష్ణు కుమార్ రాజు గారు పక్కన ఉంటాడు, రైట్ హ్యాండ్ సురేష్ బాబు, ఈయన ప్రెసిడెంట్. ఇది చూడండి, ఇగో సురేష్ బాబు గారు చూడండి, ఆ సురేష్ బాబు గారు ప్రెసిడెంట్. వీళ్ళకి లాస్ రూల్స్ వర్తించవు సార్. రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి, వాళ్ళు ఎంత చెప్తే అంత. వాళ్ళకి అమౌంట్స్ ఎవరికి క్యాషా కైండా ఏం చేస్తారో తెలియదు. ఇలాంటి ఇల్లీగల్ ప్యాకెట్లు నడపడానికి ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే అనుచరుడు ప్రెసిడెంట్ గా వర్తిస్తున్నాడంటే ఆలోచించండి మీరు. అది ఇంక నేను చెప్పగలిగింది ఏం లేదు. అది ఏమవుతుందా అనేది వెరిఫై చేయాల్సింది. ఇంత పెద్దోళ్ళు ఉన్నారు కదా ఈ సెంచరీ క్లబ్ బ్యాక్గ్రౌండ్ అంతా, మరి మీ లైఫ్ కి థ్రెటనింగ్ ఉండదు కదా సార్? సార్ ఏముంటుంది సార్, ఇవాళ చచ్చిపోతే రేపు మర్చిపోతారు జనం. బతికున్న రోజులైనా ఏదైనా మంచి చేద్దాం అనుకోరు కదా సార్, అనుకోవాలి. దీనివల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సార్. లక్షల రూపాయలు, 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు సార్, జిఎస్టీ కట్టారు సార్. జిఎస్టీకి 1,85,00,000 రూపాయలు ఇన్కమ్ చూపించారు. ప్యాకాట్ మీద జిఎస్టీ ఉందా సార్? ప్యాకాట్ మీద జిఎస్టీ కట్టారు, 18% జిఎస్టీ కట్టారు, 12% జిఎస్టీ. ఒక సంవత్సరం 12% కట్టారు, ఒక సంవత్సరం 18% కట్టారు. అసలు ఏ రేషియోలో కడతారో తెలియదు. రిక్రియేషన్ అని చూపిస్తారు, ఒకసారి ప్యాకాట్ అని చూపిస్తారు. ఇదంతా ఆడిటర్స్ మ్యానిపులేట్ చేస్తారు సార్, చేయగలరు. ఆడిటర్స్ కెన్ మ్యానిపులేట్. ఆ ఇన్కమ్ ఏదో చూపిస్తారు, చూపించి 1,85,00,000 రూపాయలు ప్యాకాట్ ఇన్కమ్ అని బుక్స్ లో, ఇయర్ బుక్ లో రాసి చూపిస్తున్నారు. ఎవరు అడగరు. పోలీసులు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ప్యాకాట్ ఆడుతున్నారో లేదో తెలియదు. పోలీసులు వెళ్ళరు. వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆనరీ మెంబర్షిప్ ఇస్తారు. కమిషనర్ వస్తే ఆనరీ మెంబర్షిప్, డీసీపీ వస్తే ఆనరీ మెంబర్షిప్. ఎవరు వచ్చినా రూమ్స్ ఇస్తారు, గంటలకు రూమ్స్ ఇస్తారు. ఏం జరుగుతుందో తెలియదు. జరగని అరాచకం లేదు అక్కడ. మనీ లాండరింగ్ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీకు ఇయర్ బుక్ ఉంటుంది, ఇయర్ బుక్ లో డోనర్స్ అని రాస్తారు. ఆ డోనర్స్ ఒక 20 మంది పేర్లు రాస్తారు. ఎవరు ఎంత ఇచ్చారో రాయరు. ఎందుకంటే వాళ్ళు చెక్ 50 లక్షలు ఇస్తారు, 45 లక్షలు తిరిగి తీసేసుకుంటారు వాళ్ళు. క్లబ్ అకౌంట్ లో వేస్తారు. వేసే ముందు బ్లాక్ అండ్ వైట్ చేస్తారు, వైట్ ని బ్లాక్ చేసుకొని తీసుకుంటారు. ఈ 5 లక్షలు వీళ్ళకి క్లబ్ కి ఇస్తారు. సెక్రటరీయో ప్రెసిడెంటో వాట్ ఎవరైతే వాళ్ళు పంచుకుంటారు.
ఓకే ఇదంతా రెగ్యులర్ ప్రాక్టీస్ సార్. మనీ లాండరింగ్ ఎవరైనా చేయొచ్చు. సెంచరీ క్లబ్ కి డబ్బులు ఇస్తే తిరిగి మీకు ఇచ్చేస్తారు 5% తీసుకొని. గవర్నమెంట్ కట్టాలండి. అదేంటి కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద పేకాట క్లబ్ కి డొనేషన్స్ ఇస్తున్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి సార్? పార్క్ డెవలప్ చేయటం, పిల్లల్ని చదివించడం అలాంటివి. అంతేగాని పేకాట క్లబ్ కి డొనేషన్ ఇవ్వడం కాదు. అవును దీస్ ఆర్ ఆల్ హ్యాపెన్స్ దేర్. సార్ ఇది మరి విష్ణు కుమార్ రాజుకి తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా? సార్ విష్ణు కుమార్ రాజు రైట్ హ్యాండ్ సార్. ఆయన తెలియకుండా ఎందుకు జరుగుద్ది? ఇది ఉన్నది ఎక్కడ? మహారాణిపేట. పవన్ కళ్యాణ్ గారేమో భీమవరంలో పేకాట జరుగుతుంది, చాలా తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అంటారు. వైజాగ్ లో పేకాట జరిగితే కాదా? మహారాణిపేట ఎవరి నియోజకవర్గం సార్? జనసేన నియోజకవర్గం. ఎవరు సార్ ఎమ్మెల్యే? వంశీకృష్ణ యాదవ్ గారు ఎమ్మెల్యే. వంశీకృష్ణ యాదవ్ గారికి తెలియకుండా జరుగుతుందా పేకాట? అంటే ఆయన ఇందులో ఉండాదా లేదా అంటే ఇప్పుడు ఉన్నది అన్నదానికి ప్రూఫ్ ఉండదు సార్. ఉంటది. ఇప్పుడు నా నియోజకవర్గంలో పేకాట క్లబ్ నడుస్తుంది. ఇప్పుడు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పిఠాపురం నుంచి వెళ్ళి భీమవరంలో పేకాట అవుతుందని కనిపెట్టగలిగిన వాళ్ళు నియోజకవర్గంలో పేకాట అవుతుందని వాళ్ళు ఎమ్మెల్యే కనిపెట్టలేరండి. కనిపెట్టకపోవడానికి రీజన్ సార్ ఎందుకంటే ఇంత పెద్ద పెద్దలు ఉండడం వల్ల అధికారులు యాక్షన్ తీసుకోవట్లేదా దీని మీద? అంతే కదా. ఇప్పుడు ఇంత పెద్ద ఇగో ఇది చూడండి, ఇది సొసైటీస్ యాక్ట్. ఇది సొసైటీస్ యాక్ట్. ఇది వాళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకున్న కాపీ. ఈ రూల్స్ చూడండి. ఇందులో అమెండ్మెంట్స్ లేకపోతే, బైలా అమెండ్మెంట్స్ లేకపోతే లీగల్ శానిటీ ఉండదు. బ్యాంక్ అకౌంట్స్ రన్ చేయడానికి ఉండదు. 24-25 లో 3 అకౌంట్లు ఓపెన్ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ రిజిస్టర్ ఇక్కడ ఈ డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే బైలాస్ అసలు వీళ్ళు చేయలేదు అని చెప్పి అంటున్నారు, అమెండ్మెంట్ చేయలేదు అంటున్నారు. మరి ఎట్లా రన్ చేస్తున్నట్టు సార్? వాళ్ళకి ఏం అక్కర్లేదు సార్. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గారు ఉంటారు, ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంటది. లేకుండా ఇవన్నీ నడుస్తాయా మీరు చెప్పండి? ఉంటాయా? ఉండవా? సార్ ఎంత ఉన్నా సరే పేకాట అనేది ఇల్లీగల్ సార్. దీనికి పేకాట ఒకటే కాదు సార్. అక్కడ పేకాట మనకి వాళ్ళు ఇన్కమ్ చూపిస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. చాలా జరుగుతున్నాయి. జరగని అరాచకం లేదు. అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ. అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దాని మీద ఇన్కమ్ తీస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఈ పేకాట అనేది వాళ్ళు ఇయర్ బుక్ లో రాశారు కాబట్టి మనం అడగగలుగుతున్నాం. రాయని ఇన్కమ్స్ చాలా ఉన్నాయి క్లబ్ కి. డిఫెన్స్ లెక్కర్ తెచ్చి అమ్ముతారు అక్కడ. మరి క్రైమ్. అసలు బార్ లైసెన్స్ ఇవ్వకూడదు సార్ వాళ్ళకి. బార్ లైసెన్స్ ఎలా ఇచ్చారు? 6.5 లక్షలు 7 లక్షలకు బార్ లైసెన్స్ ఇస్తారు వాళ్ళకి. ఎలా ఇస్తారు? అసలు రెన్యూవల్ లేని క్లబ్ కి బార్ లైసెన్స్ ఎలా ఇచ్చారు సార్? ఇదిగో పేకాట్ రూల్స్. పేకాట్ రూల్ లో చూడండి 27వ పాయింట్ చదవండి. The normal player who is unable to pay for the points shall quite able to avoid embarrassing situations. ఇదిగో విన్నింగ్ ఇది చదవండి 28, 29, 30. Okay, winner shall pay for the card collection soon after he wins and before the next game. If shall be the responsibility of the player who make the first game to see the cards money is collected and accounted for, and the pool game highest draw will responsible for the cards monies. After each round, the cards money account shall be counted and handed over the charge boy banker. ఇంత ఓపెన్ గా బ్యాంకర్ కి డబ్బులు ఇవ్వాలి, బ్యాంకర్ కి డబ్బులు కట్టాలి, కట్టకపోతే యాక్షన్ తీసుకుంటాం. ఇది ఎక్కడ ఏ బైలాలో ఉంటుంది సార్? ఏ బైలా ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది? ఇది రెన్యూవల్ ఎలా అవుతుంది సార్? ఇలాంటి లాస్. అసలు డోనర్ ఇంటెన్షన్ ఏంటి? వీళ్ళు చేస్తుంది ఏంటి? పేరుకి ఒక టెన్నిస్ కోర్ట్ చూపిస్తారు, ఒక షటిల్ కోర్ట్ చూపిస్తారు. యాక్చువల్ గా అసలు ఈ క్లబ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అసలు ఎందుకని? డోనర్ ఇంటెన్షన్ అయితే ఇవేవి కాదు సార్. సోషల్ లిటరరీ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్, సోషల్ లిటరరీ యాక్టివిటీస్ కోసం పెట్టిన క్లబ్ ఇది. సోషల్ లిటరరీ యాక్టివిటీస్ అసలు లేవు. సోషల్ యాక్టివిటీలో ప్యాకెట్ అవుతుంది, లిటరరీ యాక్టివిటీలో బార్ అవుతుంది. అదే లిటరేచర్ అదే సార్. బార్ లోనే లిటరేచర్ ఉంటుంది దానికి. అదే ఎడ్యుకేషన్. అంతే. లిటరరీ యాక్టివిటీస్ ఏం జరగవు ఇందులో. 18%. ఇందులో ఎంత మంది మెంబర్స్ ఉన్నారు? ఇందులో అరౌండ్ 1200-1300 మధ్యలో మెంబర్లు. సార్ మెంబర్ కి ఎంత ఉండదు? అందులో మెంబర్ అవ్వాలంటే ఎంత పే చేయాలి? వాళ్ళకి నచ్చితే 4 లక్షలు పే చేయాలి, నచ్చకపోతే 5 లక్షలు పే చేయాలి. అంటే ఆ యొక్క కమిటీకి అంతే. ఆ కమిటీ ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు, 1 లక్ష రూపాయలు తగ్గిస్తాం.
ఒక వాళ్ళే పాస్ చేస్తారు. అది ఎక్కడ అమెండ్మెంట్స్ ఉండవు. ఇంత ఇది ఎంట్రీ ఫీజు అనేది ఉండదు. అమెండ్మెంట్స్ ఏమి ఉండవు. అమెండ్మెంట్స్ రిజిస్టర్ అవ్వలేదని జిఎస్టీ ఇచ్చారు కదా సార్. అమెండ్మెంట్స్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఏదైనా ఇచ్చాడు అంటే అమెండ్మెంట్స్ లేనట్టే. ఉంటుండగా ఎవరుగా 85 నుంచి ఎంతమంది మెంబర్లు జాయిన్ అయ్యారు, ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఎంత బ్లాక్ మనీ టర్న్ ఓవర్ చేశారు, ఎంత మనీ లాండరింగ్ అయింది, ఎవరు అడుగుతారు? అయితే ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సెంచరీ క్లబ్ లోని కోట్ల రూపాయలు చేతులు మారుతుంది సార్. సెంచరీ క్లబ్ లో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలందరికీ ఈ విషయం తెలుసు. తెలీదు అంటే వాళ్ళు అసమర్థులు, తెలీదు అంటే వాళ్ళు అసలు పనికిరాని వాళ్ళు. అంటే వాళ్ళ కనసాగిల్లోనే మొత్తం జరగాలి. ఇప్పుడు కాదు సార్, మా ఇంట్లో మూలని ఒక టేబుల్ ఉంది, నాకు తెలియదు ఆ టేబుల్ అక్కడ ఉంది, గన్ ఉంది, నాకు తెలియదు అక్కడ గన్ ఉందంటే నాదే రెస్పాన్సిబిలిటీ సార్. నియోజకవర్గంలో పేకాట జరుగుతుంది అంటే ఎంపీలు ఎమ్మెల్యేలే రెస్పాన్సిబుల్ సార్. మరి మీరు ఎమ్మెల్యేని మీట్ అయ్యారా? ఎమ్మెల్యే మీట్ అవడానికి కామన్ మ్యాన్ సార్. ఎమ్మెల్యే దగ్గరికి అసలు ఎంట్రీ ఉండదు. ఎమ్మెల్యేకి కట్టెళ్తుందని అనుమానం ఉంటే వాళ్ళు ఏం కలుస్తారు సార్? వాళ్ళు కలవడానికి అవకాశం ఏది సార్? ఇప్పుడు విష్ణు కుమార్ రాజు రైట్ హ్యాండ్, అక్కడ ప్రెసిడెంట్, పేకాట క్లబ్ రన్ చేస్తున్నారు. విష్ణు కుమార్ రాజు ఏమని కలుస్తాం మీరు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు ఉంటారు అక్కడ. వంశీకృష్ణ యాదవ్ గారి కట్టె వెళ్తే మనం వెళ్తే ఇంటర్వ్యూ ఇస్తారా? వెళ్తుందో లేదో, కట్టె వెళ్తుందో లేదో క్లబ్ బోర్డు చెప్పాలి, విష్ణు ఆయన చెప్పాలి. ఎందుకు పట్టుకోవట్లేదు? పోలీసులు ఎందుకు తీసుకోవట్లేదు? పోలీస్ కేసు తీసుకోవట్లేదు. సిపి గారిని ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాను అంటారు కదా, మీరు పర్సనల్ గా సిపి గారిని కలిసారు సార్ ఆయన ఛాంబర్ లో? లేదు, సిపి గారు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం సార్. మహారాణిపేట పోలీస్ స్టేషన్ కి వెళ్తే నీ కంప్లైంట్ ఎందుకు తీసుకోవాలి, నువ్వు సస్పెండ్ అయిపోయిన మెంబర్వి, దట్స్ వాట్ డిసైడ్. మేము క్రిమినల్ కేసు చేసాం సార్. 12 మంది మీద క్రిమినల్ కేసు నడుస్తుంది. నన్ను రోడ్డు మీద రోజు థ్రెటన్ చేస్తున్నారు, ఎవరో ఒకరు వస్తున్నారు. డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయలేదు సార్, నా లైఫ్ కి థ్రెటనింగ్ ఉంది సార్. డిపార్ట్మెంట్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు సార్ కేసు. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి? డిపార్ట్మెంట్ నా కేసు తీసుకోకపోతుంటే నా మీద థ్రెట్ ఉందంటే నమ్ముతారా? రోడ్డు మీద వెళ్తుంటే నువ్వు నీ కేసు విత్డ్రా అవ్వకపోతే శవం సముద్రంలో తేలుతుందని చెప్పిన రోజులు ఉన్నాయి. నిన్న వాయిదా ఉంది మాది. కోర్టుకి వెళ్ళలేదు సార్ నేను, భయపడి. ఇవాళ మీతో ఎందుకు చెప్తున్నానంటే పబ్లిక్ చేద్దామని, అట్లీస్ట్ నా ప్రొటెక్షన్ కోసం. ఏమైనా నాకు జరిగినా కూడా అది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. దానికోసం ఇవాళ మీతో ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది సార్. సార్ ఎందుకని మీ ఇంటెన్షన్, ఎందుకని ఇప్పుడు సెంచరీ క్లబ్ మీద లోన జరిగే అరాచకాలు బయటపడడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? సార్ పిల్లలు పాడైపోతున్నారు సార్, కొన్ని కుటుంబాలు పాడైపోతున్నారు సార్. 1,85,00,000 రూపాయలు జిఎస్టీ కట్టడం ఏంటి సార్? పేకాట మీద ఇన్కమ్ అని అది ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు ఓన్లీ రాజకీయ నాయకులే పట్టించుకోవాలి, పోలీసులే పట్టించుకోవాలి అంటే పబ్లిక్ పనే ఉంది సార్. నేను అందులో క్లబ్ లో మెంబర్ని, నేను టెన్నిస్ ఆడతాను, ఆమె టీ టోటలర్, నేను మందు తాగను, సిగరెట్ కాల్చను, పేకాట ఆడను. మరి అలాంటి కూడా అడగకపోతే, న్యాయం అడగకపోతే ఎందుకు అవన్నీ చెయ్యము? సోషల్ గా అక్కడ యాక్టివిటీస్ లో పాల్గొనడానికి మీరు అందులో జాయిన్ అయ్యారు క్లబ్ లో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చూసి మీరు ఉండలేక ఇక బయటకు వచ్చారు, ఫైట్ చేయడం మొదలు పెట్టారు. 2019 లో ఫైట్ చేసాం సార్. చేస్తే 2019 నుంచి 23 వరకు ప్యాక్ ఆడలేదు. ప్యాక్ ఆడలేదు కదా అని చెప్పి కోర్టులో కేసు విత్డ్రా అయ్యాను నేను. కోర్టులో నన్ను కేసు ఉంటుండగా నేను విత్డ్రా అయ్యాను. కేసు విత్డ్రా అయిన తర్వాత మళ్ళీ 23 నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన మన్నాడు నుంచి మళ్ళీ ప్యాకెట్ ఆడటం స్టార్ట్ చేశారు. దెన్ మళ్ళీ నేను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాను. 2024 ఫిబ్రవరిలో నన్ను సస్పెండ్ చేశారు. వాళ్ళు బైలా ప్రకారం, వాళ్ళకి అసలు బైలా లేదు. బైలా ఇస్ నాట్ రిజిస్టర్డ్. నేను సస్పెండెడ్, టెర్మినేటెడ్ కాదు, నేను డబ్బులు కట్టి జాయిన్ అయిన క్లబ్ అది. నేను టెన్నిస్ ఆడుకోవడానికి నాకు ఎప్పుడు రైట్ ఉంది ఆ క్లబ్ లో. నేను అయినా క్లబ్ కి ఎందుకు ఆడట్లేదంటే ఇది బయటకు వచ్చిన తర్వాత, కంప్లీట్ అంతా చేసిన తర్వాత, ఇది చూసిన తర్వాత వెళ్దామని నెక్స్ట్ కోర్టులో వేసాం. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని కోర్టులో వేసాం. 2024లో వేసిన కేసు నెంబర్ అవ్వడానికి క్రిమినల్ కేసు 2025 1 year పట్టింది. ఇలా ఇప్పుడు కోర్టుకి చాలా కేసులు ఉంటాయి సార్. కోర్టుకి చాలా చిన్న కేసు, సిస్టమాటిక్ గా స్టెప్ బై స్టెప్ వెళ్తారు. ఇవి ఈ లోపల వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు అరాచకం చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది. ఇవాళ నేను ప్రెస్ ముందుకు రావడానికి కారణం, దీన్ని సిపి గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎంపీ భరత్ గారు కానీ, ఈ విష్ణు కుమార్ యాదవ్ వాళ్ళ అనుచరులతో చెప్పి కానీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడి కానీ, ఇది ఏమైనా సొల్యూషన్ తెస్తారు అన్న ఒకే ఒక సదుద్దేశం, లాస్ట్ హోప్ అన్నమాట. ఈ లాస్ట్ హోప్ కోసం నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ వచ్చాను. అయితే ఇదే పరిస్థితి సెంచరీ క్లబ్ లో అరాచకాలు జరుగుతున్నాయి.
నేను ఒక సామాన్యంగా అందులో జాయిన్ అయ్యాను. అయితే అక్కడ జరిగే అరాచకాలు నేను చూస్తూ ఉండలేక నేను మీడియా ముందుకు మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగిందని చెప్పి శివాజీ గారు అంటున్నారు. అయితే ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు? ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా సరే తక్షణమే రెస్పాండ్ అయ్యే సిపి గారు ఎందుకని అంటే 27 నవంబర్ 2005 ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చే ఇప్పుడు ఇది చూసుకుంటే 2026 మార్చ్. అయితే ఇప్పటి వరకు కూడా ఎందుకని సిపి గారు రెస్పాండ్ అవ్వలేదు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మారింది. అన్ని విషయాల్లోని పోలీస్ ఫ్రెండ్లీ అన్నప్పుడు కూడా ఎందుకని సస్పెండ్ అయితే కంప్లైంట్ తీసుకోరా? ఒక భారతదేశ పౌరుడిగా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా, ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి కదా. ఎందుకని డిపార్ట్మెంట్ వెల్కమ్ చేస్తుంది అంటే ఇందులో ఈ యొక్క సెంచరీ క్లబ్ లో ఒక బ్యాక్ బోన్ గా పెద్ద పెద్ద వ్యక్తులు, నాయకులు, బడా నాయకులు ఉండబెట్టైనా ఈ యొక్క కంప్లైంట్ తీసుకోవట్లా. వాళ్ళ అన్నదండలో వాళ్ళ కన్సైకిల్లోన ఈ యొక్క అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇదొక గవర్నమెంట్ ఇప్పటికే దీని మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే మీరు ఎక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు ఎక్కడ తోటల్లో ప్యాకెట్ జరిగినా సరే టాస్క్ ఫోర్స్ రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని స్టేషన్ కి అప్పగించిన సమయాలు కనబడుతున్నాయి కదా. మరి ఎందుకని ఇంత పెద్ద క్లబ్స్ లోని కోట్ల రూపాయలు అంటే 1,85,00,000 ఒక జిఎస్టీ కట్టారంటే ఇది నమ్మశక్యమా? అసలు ప్యాకెట్ కి జిఎస్టీ ఏంటి? అది ఎక్కడ పెట్టారు? దేంట్లో ఉంది? అసలు మోడీ పెట్టిన జిఎస్టీ దాంట్లో ఇచ్చిన ఆ జిఎస్టీ దానికి అసలు ప్యాకెట్ కూడా జిఎస్టీ ఉందా? ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేదా వెహికల్స్ కానీ జిఎస్టీ ఉంది. కానీ అలాంటిది దీనికి ప్యాకెట్ కి ఆడడానికి కూడా వచ్చిన ప్యాకెట్ నుంచి వచ్చిన ఇన్కమ్ కూడా జిఎస్టీ ఉంది అని చెప్పి మనం ఈ సెంచరీ క్లబ్ ద్వారా మనం శివాజీ గారు నోటి మాటల్లోనే మనం విన్నాం. అయితే ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీన్ని స్పందించాలా. ఎందుకంటే చాలా మంది కుటుంబాలు ఈ యొక్క క్లబ్ వల్ల రోడ్డు మీద పడే పరిస్థితి కనబడుతుంది సార్. అది నేను చూస్తూ ఉండలేక దీన్ని నేను బయట పెట్టాలనే ఉద్దేశంతోనే నాకు ప్రాణహాని ఉందని తెలుసు అయినప్పటికీ కూడా నేను మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నాను అని చెప్పి శివాజీ గారు మనతో చెప్పారు. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ అండి. ఇది ఇప్పటి వరకు కూడా ఒక్కసారి మనం లాస్ట్ మన ఏప్రిల్ 16 నుంచి ఒక ప్రయత్నం అయితే మనం చేద్దాం. సిపి గారికి కూడా బై హ్యాండ్ కంప్లైంట్ కూడా మనం ఇద్దాం సార్. ఒకసారి సిపి గారితో మనం కూడా మీట్ అవుదాం. దీన్ని సిపి గారు ఎలా స్పందిస్తారు అనేది కూడా మనం చూద్దాం సార్. తప్పకుండా సార్, మీ సహకారం ఉంటుందనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. తప్పకుండా. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను, ఎవరు నన్ను సహకారం చేయడానికి కూడా ఇష్టపడలేదు సార్. ఎందుకంటే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందనో లేకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తారో తెలియదు, ఎప్పుడు ఆపేస్తారో తెలియదు, దేనికి చేస్తారో తెలియదు, ఎందుకని ఆపుతున్నారో తెలియదు. ఈ ప్యాకాట్ క్లబ్ ఈ బైలా ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు సార్. ఎందుకంటే ప్యాకాట్ లో డబ్బు తీసుకొని ప్యాకాట్ ఆడతామని రాసుకున్న బైలా ఏ ఒకవేళ ఈ ప్యాకాట బైలాస్ లోనే రిజిస్టర్ చేసినట్లయితే ఇంకా ప్రతి ఇళ్లలోని కూడా ఒక క్లబ్ రెడీ అవుతుంది సార్. అవ్వచ్చు సార్. ఇప్పుడు చాలా మంది వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ మాకెందుకు కూడా అంటారు కాదు సార్. చాలా మంది రిక్షాలు ఆగుతున్నారు, ఆటోలు డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు మానేసి ఒక సొసైటీ క్లబ్ పెట్టుకోమనండి సార్. 1,85,00,000, 2 కోట్లు 3 కోట్లు సంవత్సరానికి ఇన్కమ్ సార్. ఎందుకు ఇంత పేదరికం? డబ్బులు ఉన్నోళ్ళు, మనీ లాండరింగ్ చేసేవాళ్ళు తెచ్చి ప్యాకెట్ ఆడుకోవచ్చు అని మీరు చెప్పి రూలింగ్ ఇచ్చేయమనండి. ఇస్తే అందరూ ఆడుకుంటారు కదా సార్, అందరికీ డబ్బులు వస్తాయి కదా. పేదవాళ్ళు ఇంత పేదరికం ఎందుకు మనకి? అయితే ఇది పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు శివాజీ గారు అయితే పూర్తి వివరాలు అయితే మనకు అందించారు. దీనిపైన మనం తదుపరి చర్యలు ఎట్లాగా ప్రభుత్వం కానీ పోలీస్ కమిషనర్ కానీ ఎలా తీసుకుంటారో మనం ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.